ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది ఐఐటీస్కి వెళ్ళాలి అని అనుకుంటారు, లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్న జేఈఈస్ ద్వారా ఎన్ఐటీ చేద్దాము అని అనుకుంటారు. అది లేదంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఎంసెట్ ద్వారా మంచి కాలేజ్ వచ్చేలాగా చూసుకుంటారు. ఏదైనా ఇక్కడ మంచి కాలేజ్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. మనకి ఐఐటీలో వెళ్ళాలి అని చూసుకుంటే దాదాపు 100% మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో 25 నుంచి 30% మందికి సీట్ అయితే రావడం జరుగుతుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు తెచ్చుకోలేరంటే ఇలాంటి వాళ్ళ కోసం అసలు ముందు నుంచే మనం ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకోవాలి, ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టాండర్డ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో మనకి టాప్ గైడెన్స్ అన్ని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అందరూ ఈ సెషన్లో పార్టిసిపేట్ అయితే చేయండి. మెయిన్గా మనకి 4 days బ్యాక్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ అప్డేట్ అన్నమాట, ఏపీ ఎంసెట్ సంబంధించి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్టీయూఏకు అప్పగించినట్లు ఆ యూనివర్సిటీ కులపతి మనకి ప్రసాద్ రాజ్ గారు ఒక ప్రకటనలో తెలిపారన్నమాట. అండ్ అలాగే ఇది ఇంకో ఆర్టికల్, ఏపీ ఎంసెట్ కార్యాలయం మనకి స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇది 2 days బ్యాక్ వచ్చిన ఆర్టికల్. మెయిన్గా మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి స్లోగా అన్ని పనులు మనకి మొదలైతే కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి 7th లైన్ చూస్తున్నారు కదా, మనకి త్వరలో ప్రవేశాల పరీక్ష షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మెయిన్గా ఫస్ట్ రైట్స్ జేఎన్టీయూ వాళ్ళు ఇచ్చారు, తర్వాత ఏపీ ఎంసెట్ కార్యాలయం ఆఫీస్ కూడా స్టార్ట్ అయితే చేయడం జరిగింది. త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. స్లోగా మనకి ఏపీ ఎంసెట్ పనులు కూడా స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనకి నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్లో కన్ఫర్మ్గా వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ప్రజెంట్ అప్డేట్ ఇదైతే. ఫర్దర్ మనకి న్యూస్ పేపర్లు కానీ ఎన్ని అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.